వెల్కమ్ టు అవర్ ఛానల్ కేఎన్ఎల్ ఆల్ ఇన్ వన్. చూసారండి, వంకాయ కారం పెట్టుకోరండి. ఇది వంకాయలు ఇలా కట్ చేసుకున్నాను. కొంచెం కారపొడి, ధనియాల పొడి, పసుపు, ఉప్పుని వంకాయలు సరిపడా కలిపేసుకుని ఈ కారం అంతా కూడా వంకాయల్లో కుక్కుంటున్నానండి. ఒక చాకుతో కానీ స్పూన్తో కానీ లోపల కంట వెళ్ళేలాగా వంకాయల్లో వేసుకోవాలి. వీటన్నిటిని కూడా కళాయిలో ఆయిల్ వేసి మొత్తం వంకాయలన్నిటిని వేసుకుని బాగా మగ్గనివ్వాలండి. 90% ఇలా వంకాయల ఆయిల్లోనే మగ్గిపోవాలి. అయిపోయిన తర్వాత ఒక ఆనియన్ ఇలా కట్ చేసుకుంటున్నానండి. ఒక వెల్లుల్లిపాయను కూడా చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్నాను. ఒక పచ్చిమిర్చిని కూడా చిన్న ముక్కలుగా చేసుకున్నానండి. ఒక ఆనియన్ని, టమాటాని కొంచెం చిన్న చిన్నగా వేస్ట్ చేసుకున్నాను. అంటే గ్రేవీ కోసం ఉండదు. మిక్సీలోనే వేసుకోవచ్చు, ఇలా కూడా వేసుకోవచ్చు. ఈ వంకాయలన్నింటినీ కూడా ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. మొత్తం అన్నిటిని కూడా మగ్గిపోయాక ఇలా చేసుకోవాలండి. మొత్తం ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత అదే కళాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసుకుని మనం కట్ చేసుకున్నటువంటి ఆనియన్ని, వెల్లుల్లి, పచ్చిమిరపకాయలను కూడా వేయించుకుంటానండి. అలా బాగా వేగనివ్వాలి. దాంట్లోనే చిన్న చిన్నగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్, టమాటాని కూడా వేసుకుంటున్నానండి. ఇలా వేయడం వల్ల కొంచెం మెత్తగా ఉండే గ్రేవీలా కనిపిస్తుందండి కూర. మరీ అంత గ్రేవీలా కాదు, కానీ కొంచెం కూర బాగుంటుందండి. ఇదంతా మగ్గిపోయిన తర్వాత దీంట్లో కొంచెం మన సరిపడ మరి కారాన్ని, ఉప్పుని కూడా వేసుకుని వాటర్ వేసుకుంటున్నానండి. బాగా మగ్గిపోయాక మనం ఈ వంకాయలన్నింటినీ కూడా దీంట్లో వేసుకోవాలి. ఈ కూర చాలా టేస్ట్గా ఉంటుందండి. దాని మీద కొత్తిమీర గార్నిష్ చేసుకోవాలి. చూసారండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్